హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎలక్ట్రాన్ అఫినిటీ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ మెన్ బై ఎలక్ట్రాన్ అఫినిటీ? ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక న్యూక్లియస్ ఉంది. ఇక్కడ ఈ న్యూక్లియస్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ అరౌండ్ ద న్యూక్లియస్ వన్ మోర్ ఆర్బిట్, దట్ ఈస్ సెకండ్ ఆర్బిట్, లైక్ దట్. సో ఆటమ్ హ్యావింగ్ సమ్ సర్టెన్ ఆర్బిట్స్ ఆర్ దేర్. అయితే ఈ ఆటమ్కి ఇచ్చినటువంటి ఆటమ్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి, ఒక ఎలక్ట్రాన్ కనుక మనం యాడ్ చేయాలంటే ఏంటి, సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజింగ్. మనం ఒక ఎలక్ట్రాన్ కనుక ఒక న్యూట్రల్ ఆటమ్కి కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు. సో డెఫినేషన్ వచ్చేసరికి ది ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు వ్యాలెన్సీ షెల్. వ్యాలెన్స్ షెల్ మీన్స్ వాట్? అవుటర్ మోస్ట్ షెల్. అది థర్డ్ షెల్ అవ్వచ్చు, ఫోర్త్ అవ్వచ్చు. ఒక ఆటంలో ఉన్నటువంటి లాస్ట్ షెల్ని ఏమంటారంటే వ్యాలెన్స్ షెల్ అంటారు. ఈ వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే, యాడ్ చేసినప్పుడు హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఓకేనా, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ అఫినిటీ. వన్స్ అగైన్, మనం ఒక న్యూట్రల్ గ్యాస్ స్టేట్ ఆఫ్ ఆటమ్కి ఒక ఎలక్ట్రాన్ని ఆ యొక్క వ్యాలెన్సీ షెల్లో కనుక యాడ్ చేయడానికి ఆర్ యాడ్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో దట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్, ఓకేనా, ఏమంటారంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది. ఈ ఏ మస్ట్ బి, ఏ అనేది ఒక ఆటము. ఇది కంపల్సరీగా ఏ స్టేట్లో ఉండాలంటే గ్యాస్ స్టేట్లోనే ఉండాలి. ఈ ఏనే ఆటంకి ఒక ఎలక్ట్రాన్ మనం కనుక యాడ్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్, అంటే వ్యాలెన్స్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఏమవుద్దంటే సడన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజింగ్. ఇప్పుడు ఈ ఏకి, ఏ అనేది న్యూట్రల్ ఆటం. ఈ న్యూట్రల్ ఆటంకి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇట్ బికమ్ ఏ మైనస్, నెగిటివ్ ఛార్జ్, యాన్గా మారద్ది, అంతే కదా. అంతకుముందు న్యూట్రల్, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఏమైందంటే నెగిటివ్. సో ఈ హీరోస్ ఇన్ ద గ్యాస్ స్టేట్ ఓన్లీ, దట్స్ వీ హ్యావ్ టు మెన్షన్ హియర్ గ్యాస్ స్టేట్. అయితే ఇక్కడ ఏమైందంటే దీన్ని మనం ఏమంటారంటే డెల్టా ఈజీ H1. ఓకేనా, హియర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్, దట్ ఈస్ కాల్డ్ డెల్టా ఈజీ H1, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. డెల్టా హెచ్ మీన్స్ ఎంథాల్పీ. సో డెల్టా ఈజీ H1 అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఈ ఎలక్ట్రాన్ అఫినిటీ 1. బోత్ ఆర్ సేమ్. వన్స్ అగైన్, ఒక న్యూట్రల్ గ్యాస్ స్టేట్ ఆఫ్ ఆటమ్ తీసుకున్నా, దట్ ఈజ్ ఏ. ఇఫ్ యూ యాడ్ వన్ ఎలక్ట్రాన్ టు ఇట్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్, ఇట్ బికేమ్ ద నెగిటివ్ అయాన్ ఏ మైనస్ ఇన్ ద గ్యాసెస్ స్టేట్, ఏ మైనస్ ఇన్ ది గ్యాసెస్ స్టేట్. సో ఆఫ్టర్ that it release certain amount of energy when we add electron. What is that amount of energy? That is called electron gain enthalpy. E means electron, G is gain, delta H means enthalpy. Here 1 means first electron gain enthalpy. We add first electron now, that's why it is called first electron gain enthalpy. Okay now, or it is also called as EA1. Here minus indicates that energy is released. Here minus indicates that what? Energy is released. Okay, so this is the first one. Next, I am taking that A minus ion in the gas state. Again I am adding one more electron to it. When I am adding one more electron to it, what happen? It become A minus 2 in the gas state, and this is called delta EgH2. It is called delta EgH2. That means electron gain enthalpy, second electron gain enthalpy, that is equal to minus Ea2. Okay, so next one, if you take that A minus 2, ఆ A minus 2 అయాన్ని కనుక ద గ్యాస్ స్టేట్లో మరలా దానికి ఇంకొక ఎలక్ట్రాన్ కనుక మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది A minus 3 ద గ్యాస్ స్టేట్, అండ్ ఇక్కడ ఏంటంటే డెల్టా EgH3 ఈక్వల్ టు మైనస్ Ea3. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైంలో ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు విల్ గెట్ ద మైనస్ Ea1.
సెకండ్ టైం ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు ఏంటంటే మైనస్ రాదు, ఇక్కడ ఏంటంటే ప్లస్ EA1. థర్డ్ టైం కనుక మనం ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ రాదు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ టైం మనం ఒక న్యూట్రల్ గ్యాస్ స్టేట్ ఆటంకి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఎనర్జీ రిలీజ్ అవుద్ది, అందుకని మనం మైనస్తో చూసిస్తాం. ఒకసారి మైనస్ అంటే నెగిటివ్ అయ్యాన అయిన తర్వాత దానికి ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే ఇట్స్ టూ హార్డ్, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ బికేమ్ ద నెగిటివ్ ఛార్జ్డ్. మనం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తుంటే ఏమవుద్ది, ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తుంటే ఆల్రెడీ ఇట్ బికేమ్ నెగిటివ్ అనుకోండి, ఇంకో ఎలక్ట్రాన్ యాడ్ చేయాలంటే నెగిటివ్ అంటే ఎలక్ట్రాన్ మధ్య రిపల్షన్స్ ఉండి ఏమవుద్ది అంటే అక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ అవ్వడం అనేది ఈ ఆటంకి ఇష్టం ఉండదు. అంటే ఈ ఎలక్ట్రాన్ యాడ్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది సెకండ్ ఎలక్ట్రాన్ని. అందుకని అప్పుడు ఏంటంటే టు ఓవర్కమ్ దిస్ repulsion between the electrons, so we have to give energy. Instead of releasing energy ఏమవుతుందంటే మనం ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ఏంటంటే ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది పాజిటివ్ వాల్యూస్ వస్తాయి దేనికి, EA2కి అండ్ EA3కి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. This is the first electron gain enthalpy, this is the second electron gain enthalpy, this is the third electron gain enthalpy, or else the first electron affinity, second electron affinity, third electron affinity. So what is the order of this? Generally EA3 electron gain, electron affinity, third electron affinity is always greater than second electron affinity, ఓకేనా, విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. గుర్తుపెట్టుకోండి, దిస్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్. థర్డ్ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది దాని వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, పాజిటివ్ అనమాట. వీటిని ఏమంటారంటే, సో జనరల్లీ EA3 అండ్ EA2 వీటిని ఏమనొచ్చు అంటే మనము ఎండో ఎర్జిక్ అంటారు. వీటిని ఏమంటారు? ఎండో ఎర్జిక్. దిస్ ఆల్సో సెకండ్ ఆల్సో ఎండో ఎర్జిక్. ఎందుకంటే సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ కాదు, కానీ ఎనర్జీ అనేది తీసుకుంటుంది ఎండో ఎర్జిక్. అయితే ఫస్ట్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు జనరల్గా మనకి ఏంటంటే ఓకే, ఫస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది జనరల్గా ఎగ్జో ఎర్జిక్. ఓకే, సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అండ్ అయితే ఏంటంటే జనరల్గా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకేనా. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఈవెన్ ఫస్ట్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు కూడా ఆ ఆటంకి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ కాదు, ఓకేనా. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? నోబుల్ గ్యాస్, ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon, oganesson, OG. So if you take that 8th group elements ఏమవుద్దంటే ఇవి ఆల్రెడీ ఎనర్ట్ గ్యాసెస్ కదా. వీటిలో కనుక ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయాలంటే అవి ఇష్టపడదు, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ స్టేబుల్, దే అటైన్ ద స్టెబిలిటీ. సో వాటికి ఎలక్ట్రాన్ అఫినిటీ ఎట్లా ఉంటుంది? జీరో కానీ లేకపోతే ఎండో ఎర్జిక్ ఉంటుంది, అంతేగాని ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవడం అనేది జరగదు, ఎందుకంటే ఆల్రెడీ ది అటైన్ ద స్టెబిలిటీ. దట్స్ వై దే నెవర్ టేక్ ఎ ఎలక్ట్రాన్. ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ ఎలక్ట్రాన్ ఆల్సో దే వోంట్ టేక్. సో వాటికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది జీరో ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఎయిత్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. విచ్ వాల్యూస్? పాజిటివ్ వాల్యూస్. అలాగే ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఆల్కలైన్ ఎర్త్. 1 minute. When you take the alkaline earth metals, what happened? What are the alkaline earth metals? Let us take the beryllium, magnesium, calcium, strontium, barium and radium. So if you take these alkaline earth metals also, what happened? So their EA values are positive. I'm writing here EA values are positive. Okay.
థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఇనర్ట్ గ్యాసెస్కి అఫినిటీ అనేది ఉండదు. సో ఎలక్ట్రాన్ అఫినిటీ లేదు కాబట్టి జనరల్గా వాటికి ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ వస్తుంది. అదేవిధంగా ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నా సరే బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం తీసుకుంటే వాటికి కూడా ఏ వాల్యూస్ అనేవి పాజిటివ్ ఉంటాయి. అదేవిధంగా ఇంకోటి ఒకటి ఉంది నైట్రోజన్. అంటే జనరల్గా ఏంటంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో వాటికి ఏంటంటే ఏ వాల్యూస్ అనేవి పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ దాట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. తర్వాత మనకి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఎలక్ట్రాన్ అఫినిటీ? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ అఫినిటీ చూద్దాం. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎలక్ట్రాన్ అఫినిటీ factors affecting electronegativity. Number one is atomic size. Atomic size అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది దేనికి ఎక్కువ ఉంటుందంటే స్మాలర్ సైజ్ ఉన్నటువంటి ఆటమ్స్కి హ్యావింగ్ ద మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ. సో ఈఏ వాల్యూస్ ఆర్ హై. ఎందుకంటే స్మాల్ సైజ్ ఉంటే ఏమవుద్ది, ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఓకేనా, ఈ న్యూక్లియస్ అట్రాక్టింగ్ దిస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ. ఓకేనా. ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ ఎలక్ట్రాన్ ఇట్ టేక్స్ ఇట్ ఈజీలీ. ఓకే, దానికి ఎఫినిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్మాల్ సైజ్ ఉన్నవి ఏం చేస్తుంటే త్వరగా ఎలక్ట్రాన్ తీసుకుంటాయి కాబట్టి సో స్మాల్ సైజెస్ ఆర్ ప్రిఫర్ ఫర్ యాడింగ్ ఎలక్ట్రాన్. సో స్మాల్ సైజ్ ఆటమ్స్ జనరల్లీ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ. లార్జ్ సైజ్ ఉంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాలర్ సైజ్ దానికి కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. ఇక్కడ బెరిలియం ఉంది, తర్వాత మ్యాగ్నీషియం ఉంది. సో బెరిలియం ఈజ్ ద సెకండ్ పీరియడ్, మ్యాగ్నీషియం ఈజ్ ద థర్డ్ పీరియడ్. ఇప్పుడు మ్యాగ్నీషియం సైజ్ ఈజ్ మోర్ దాన్ ది బెరిలియం. దేనికి ఎక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది అంటే బెరిలియం హ్యావింగ్ ద మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ దాన్ ది మ్యాగ్నీషియం. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే న్యూక్లియర్ ఛార్జ్. ఈ న్యూక్లియర్ ఛార్జ్ అంటే మనకు తెలుసు ఏంటంటే అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కదా. యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజింగ్ what happened, the electron affinity is increasing. For example, if you take that oxygen and fluorine తీసుకుందాం. ఫ్లోరిన్ తీసుకున్నప్పుడు సైజ్ దేనికి తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ, ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. సో ఫ్లోరిన్ ఈజ్ స్మాలర్ సైజ్ దాన్ ది ఆక్సిజన్. ఇప్పుడు ఈవెన్ న్యూక్లియర్ ఛార్జ్ ఆల్సో ఇక్కడ 8 ప్రోటాన్స్ ఉంటే ఇక్కడ 9 ప్రోటాన్స్ ఉంటాయి దీంట్లో. కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఈ ఫ్లోరిన్కి ఎక్కువ న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి ఫ్లోరిన్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ దాన్ ది more EA values than the oxygen. Fluorine having more electron affinity values than the oxygen. తర్వాత థర్డ్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఏంటంటే అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎట్లాగంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఒకటి ఉంది మనకి. ఓకేనా. హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్. ఎయిదర్ హాఫ్ ఫిల్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీ ఆర్బిటల్ తీసుకున్నాను అనుకో, పీ ఆర్బిటాల్లో పీ సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ కనుక హాఫ్ ఫిల్ అయినా సరే డీజనరేట్ ఆర్బిటాల్స్, లేకపోతే కంప్లీట్గా ఫిల్ అయినా సరే ఏమిటంటే అవి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. దోస్ ఆర్ వెరీ స్టేబుల్. ఓకేనా. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నా స్టేబుల్ ఇట్లాగనమాట. సో ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద కూడా ఇది డిపెండ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి 8th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటికీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే. కాబట్టి వీటికి ఏంటంటే ఏ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ ఉంటుందని ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఏముంది, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం తీసుకుంటే వీటికి కూడా ఏంటంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్స్. అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్ అనేది అదొకటి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటంటే డూప్లెట్ కాన్ఫిగరేషన్ అవుటర్ మోస్ట్లో. ఓకేనా. సో దానివల్ల కూడా ఏంటంటే స్టెబిలిటీ ఉండటం వల్ల కూడా ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ దట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. సో ఫైనల్లీ ఐ వాంట్ టు టీచ్ యూ ద స్మాల్ కాన్సెప్ట్ దట్ సో హౌ దిస్
ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వ్యారీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. అంటే గ్రూప్స్ పీరియడ్స్లో ఇవి ఎలాగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దట్ వన్ గ్రూప్, ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ గ్రూప్ హియర్. వెన్ ఐఎమ్ టేకింగ్ ద గ్రూప్, సో వాట్ ఇస్ ద గ్రూప్ హియర్? lithium after beryllium, boron, so this is the group I am taking, no? So when you take the group fluorine, chlorine, bromine, iodine, I am taking the 7th group elements, 7th group element, fluorine, chlorine, bromine, iodine and astatine. ఇట్లాగ తీసుకున్నట్లయితే జనరల్గా గ్రూప్ టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఇది ఫస్ట్ ఉంటుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా ఉంటుంది కదా. జనరల్గా ఈ గ్రూప్లో సెకండ్ ఎలిమెంట్ అంటే థర్డ్ పీరియడ్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ అంటే థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ ఉంటుంది కదా. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్కి మనకి ఫస్ట్ ఎలిమెంట్ అంటే సెకండ్ పీరియడ్, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్. సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ కంటే కూడా థర్డ్ పీరియడ్ ఎలిమెంట్కి మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది, మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఎందుకు ఇలా ఉంటుంది? ఇప్పుడు ఇదే కాకుండా మనం ఇంకా వేరే తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెలూరియం, పొలోనియం ఇట్లా మనం ఇవి కూడా తీసుకున్నా సరే, మనకి ఈ ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెలూరియం వరకు తీసుకుంటే ఏమవుతుందంటే ఆక్సిజన్ కంటే కూడా సల్ఫర్కి మోర్ ఈఏ వాల్యూ ఉంటుంది, మోర్ ఈఏ వాల్యూ ఉంటుంది. ఓకేనా? అట్లాగే మనం ఏదైనా సరే ఏ గ్రూప్ తీసుకున్నా జనరల్గా ఏంటంటే అది బోరన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ కావచ్చు, ఓకేనా, నైట్రోజన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ, ఫ్లోరిన్ ఫ్యామిలీ తీసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఉన్నటువంటి ఏంటివి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ కంటే దాని తర్వాత వచ్చేటువంటి ఆ గ్రూపుల్లో తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్కి ఎక్కువ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అనేది సెకండ్ పీరియడ్లో ఉంటాయి. అంటే దే హ్యావ్ ద ఓన్లీ 2 షెల్స్. మరి దాని క్రింద ఏముంటుంది? నెక్స్ట్ థర్డ్ పీరియడ్లో ఉన్నటికి ఎన్ని షెల్స్ ఉంటాయి? 3 షెల్స్ ఉంటాయి. ఓకేనా? సైజ్ వచ్చేసరికి ఈ ఫస్ట్ సెకండ్ పీరియడ్ ఉన్న ఎలిమెంట్స్కి అంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వీటికి సైజ్ అనేది చాలా స్మాల్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వెరీ స్మాల్ సైజ్. దానివల్ల ఏమవుతుందంటే టు యాడ్ ది ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనం ఎలక్ట్రాన్ యాడ్ చేయొచ్చు, కానీ కంపేర్ విత్ ద థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ అనేది థర్డ్ పీరియడ్లో ఉంది, ఇన్ ఏ గ్రూప్ సెకండ్ ఎలిమెంట్. దీనికి ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. ఎందుకంటే దానికి అంటే కావాల్సినంత ఎలక్ట్రాన్ని చేర్చుకోవడానికి కావాల్సినంత స్పేస్, తర్వాత ఆ అట్రాక్షన్, న్యూక్లియర్ అట్రాక్షన్ అనేవి ఉంటుంది అనమాట. కాబట్టి క్లోరిన్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. జనరల్గా థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ద మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ దాన్ ది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గ్రూప్. ఓకేనా? థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆర్ హ్యావింగ్ ద మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ దాన్ ది సెకండ్ పీరియడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీద మన క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం పీరియడ్స్ గ్రూప్లో చూసుకుంటే గ్రూప్లో టాప్ టు బాటమ్ జనరల్గా ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ పైనుంచి కిందకు వస్తుంటే పీరియాడిక్ టేబుల్లో ఏమవుతుందంటే మనకి సైజు పెరుగుద్ది, సైజు పెరిగితే ఎలక్ట్రాన్ అఫినిటీ తగ్గిపోద్ది. ఎందుకంటే అది న్యూక్లియస్ అంతగా అట్రాక్ట్ చేసుకోలేదు. మరి లెఫ్ట్ రైట్ పీరియడ్లోకి వచ్చేసరికి సైజ్ తగ్గుద్ది కదా, సో ఎలక్ట్రాన్ అఫినిటీ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్స్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఇంక్రీజింగ్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్స్ ఎలక్ట్రాన్ అఫినిటీ decreases.